యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మరొక రోజును అనగా జూలై 19వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములయ్యా. ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకునండి. వర్షాకాలము ప్రారంభమైన నాటి నుండి బిడ్డలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను నేను వాటిని పోషించటం లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది. నిజమే తండ్రి, మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు నీవు. పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు, ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకము చేసుకుని వారికి ఏ లోటు తెలియకుండా మీరు పోషించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రతి అవసరమును తీర్చువాడవు నీవు కనుక నీ బిడ్డల ప్రతి అవసరమును తీర్చండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారికి మీ కాపుదల అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి. అలాగనే పొలము పనులకు వెళుతున్నటువంటి బిడ్డలకు ఎటువంటి బలహీనతలు లేకుండా శరీరానికి చక్కటి ఆరోగ్యము దయచేయండి. మీ బలముతో వారిని నింపండి. బిడ్డల యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చి ఈ రోజంతా సంతోషంగా ఉండులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.